అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మన తెలుగు అమ్మాయి లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అది ఎలా క్రియేట్ చేస్తాను, నేను ఎలా స్టైల్ చేశాను అనేది చూపిస్తాను. లంగా ఓని స్టైల్ చేస్తున్నాను. అది ఏ లంగా ఓని అనేది చూపిస్తాను. పదండి. చూస్తున్నారు కదా, ఈ పింక్ కలర్ పార్టీ వేర్ లెహంగా అండి. అండ్ ఇది వచ్చేసి దాని దుపట్టా అన్నమాట, ఓడ్ని. దీనికి వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే నేను ఈ పింక్ వెల్వెట్ బ్లౌజ్ తో స్టైల్ చేస్తాను. అలాగే జ్యువెలరీ కూడా చూపిస్తాను. పదండి. జ్యువెలరీ వచ్చేసి ఇదండి, చూస్తున్నారు కదా. తెలుగు అమ్మాయి లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓకేనా, చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. అలాగే ఐ మేకప్ కావాల్సినవి వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. నేను డ్రెస్ కు మ్యాచింగ్ ఐ మేకప్ చేయాలనుకుంటున్నాను, అందుకోసమే ఐ షాడో ప్యాలెట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, అలాగే ఒక పోట్లీ బ్యాగ్. యాక్చువల్గా వచ్చేసి నేను ఇలా లుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. రష్మిక మందన గారి గీతా గోవిందం మూవీలోని పిక్చర్ అండి ఇది. ఇదే నా ఇన్స్పిరేషన్. పదండి. హాయ్ అండి, ఫస్ట్ వచ్చేసి మనం మేకప్ పార్ట్ అనేది కంప్లీట్ చేసాం. పదండి. మేకప్ వచ్చేసి బేస్ మేకప్ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఐ మేకపే మీకు చూపిస్తున్నాను. ఐ మేకప్ ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు కన్సీలర్ తీసుకోండి, లేకపోతే ఫౌండేషన్ తీసుకోండి. ఫౌండేషన్ వచ్చేసి కొద్దిగా డార్క్ ఉన్నది తీసుకోండి. ఓకేనా, చూస్తున్నారు కదా. ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఐలిడ్ పైన బ్లెండ్ చేస్తున్నాను ఫింగర్స్తోని, లేకపోతే బ్రష్తోని కూడా బ్లెండ్ చేయొచ్చు. ఓకేనా, నేను ఇక్కడ బ్లెండింగ్ చేశాను ఫింగర్స్తోని, అయినా నాకు ఎందుకు అంతగా ఫినిషింగ్ అనిపించలేదు. అయితే ఆ తర్వాత వచ్చేసి బ్రష్ తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి స్మాల్ బ్రష్ తీసుకొని లూజ్ పౌడర్తోని సెట్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏం చేశానంటే ఈ పీచ్ కలర్ తీసుకొని క్రీస్ బిల్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి రష్మిక మందన గారి లుక్, ఐ మేకప్ లుక్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి నేను నాకు నచ్చినట్టుగా నేను ఐ మేకప్ అనేది ఎంపిక చేసుకున్నాను. ఓకేనా, పదండి. ఇప్పుడు వచ్చేసి క్రీస్ బిల్డ్ చేస్తున్నాను. కాస్తంత ఐ షాడో ఎక్కువైంది, అందుకోసం కాస్త మళ్ళీ బ్లెండ్ చేసి ఆ తర్వాత కవర్ చేశాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి పర్పల్ కలర్ ఐ షాడో తీసుకున్నానండి ఇక్కడ, ఎందుకంటే నా దుప్పట్ట వచ్చేసి పర్పల్ కలర్ కాబట్టి పర్పల్ కలర్ తీసుకున్నాను. హాఫ్ లిడ్ పైన అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి పింక్ కలర్ ఐ షాడో తీసుకొని ఇంకా సగం హాఫ్ లిడ్ పైన అప్లై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే రెండు కలిసి కూడా పర్పల్ లాగానే కనిపిస్తున్నాయి. పింక్ అండ్ పర్పల్ మ్యాచ్ అయిపోయాయి, సేమ్ ఒకే ఐ షాడో లాగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, కానీ రియల్గా చూస్తే కొద్దిగా షేడ్స్ అనేవి లైట్ డిఫరెంట్ అనిపించాయి. పదండి. ఇప్పుడు వచ్చేసి ఐ లైనర్ డ్రా చేస్తున్నాను. ఐ లైనర్ అనేది చాలా నెమ్మదిగా డ్రా చేయండి. నేను షార్ట్స్లో కూడా వేశాను, ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు గడబడ్ అవుతుంది ఐలైనర్తోని. ఇక్కడ ఐలైనర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను షుగర్ కాజల్ తీసుకున్నాను అండి. ఇది చాలా చాలా బాగుంది. నేనేం ప్రమోట్ చేయట్లేదు, నేను కూడా డబ్బులు పెట్టే కొనుక్కున్నాను. ఓకేనండి, పదండి. కాటుకు అప్లై చేసిన తర్వాత ల్యాషెస్కు కర్ల్ చేస్తున్నాను. ఇక్కడ ల్యాషెస్కు కర్ల్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి మస్కారా అప్లై చేయడం. ఇక్కడ మస్కారా వచ్చేసి నేను అప్పర్ ల్యాషెస్కు మాత్రమే మస్కారా అప్లై చేస్తున్నాను, లోవర్ ల్యాషెస్కు అప్లై చేయలేను, అదే చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, పదండి. అదే పర్పల్ కలర్ ఐ షాడో తీసుకొని లోవర్ ల్యాషెస్ కింద స్మచ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్మచ్ చేయడం వల్ల మన ఐ మేకప్ లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది, స్మోకీ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది కొద్దిగా. ఓకేనా, మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ ఐ షాడో తీసుకొని ఇన్నర్ కార్నర్కు హైలైట్ చేస్తున్నాను. ఇన్నర్ కార్నర్కు హైలైట్ చేయడం వల్ల మన కళ్ళు అనేవి చాలా పెద్దగా బ్యూటిఫుల్గా కనబడతాయి. ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను లిప్స్టిక్ కూడా షుగర్దే తీసుకున్నాను. ఈ బ్రాండ్ లిప్స్టిక్ మళ్ళీ కాజల్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే, పదండి. ఇక్కడ చూస్తున్నవిగా చాలా న్యూడ్ కలర్ తీసుకున్నానండి, ఎందుకంటే డీసెంట్గా కనబడాలి. మళ్ళీ వచ్చేసి నా ఐ మేకప్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను, నా డ్రెస్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నా ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్ ఎలా చేద్దామో చూద్దాం. పదండి. మన హెయిర్ స్టైల్ వచ్చేసి రష్మిక గారి ఆ పిక్చర్ చూశారు కదా, అలా చేయడానికే ప్రయత్నిస్తాం. పదండి. మన తెలుగు మూవీస్లో మీరు చూశారనుకుంటే ఎక్కువ శాతం ట్రెడిషనల్ లంగా ఓనీకు ఇలాంటి హెయిర్ స్టైలే ఎక్కువగా యూజ్ చేస్తారు. అదే నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అన్నమాట. పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్ పార్టేషన్ తీసిన తర్వాత ఫ్రంట్ నుంచి కొద్దిగా హెయిర్ అనేది ముందుకు తీసుకున్న తర్వాత ఆ తర్వాత చూస్తున్నారు కదా, కొద్దిగా హెయిర్ తీసుకొని కొద్దిగా పోర్షన్లో నీట్గా కోమ్ చేసి ఇలా ట్విస్ట్ చేసి
టిక్ టాక్ పిన్తో ఇలా సెక్యూర్ చేయడమే. చూస్తున్నారు కదా, ఇలా పిన్ పెట్టేశాను టిక్ టాక్ పిన్తోని. నెక్స్ట్ కూడా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే చేయండి. కొద్దిగా హెయిర్ తీసుకొని ట్విస్ట్ చేసి ఇలా టిక్ టాక్ పిన్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. ఒక చిన్న క్లచ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర మరీ చిన్న క్లచ్ అనేది లేదు, కాకపోతే కొద్దిగా పెద్దగా ఉంది, మీడియం సైజులో ఉంది. ఆ క్లచ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అనేది నేను ఓన్లీ పిన్తో సెక్యూర్ చేసినప్పుడు హెయిర్ స్టైల్ చాలా బాగా కనబడింది. ఇక్కడ ఏమైందంటే నేను కొద్దిగా హెయిర్ అనేది ఎక్కువగా తీసుకొని క్లచ్ పెట్టేశాను, కాకపోతే బాగానే కనబడుతుంది. మరి ఫస్ట్ కనబడినంత బాగా కనబడలేదు, ఎందుకంటే అది నేను ఇప్పుడు చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైంది. పదండి, ఇక్కడ లంగా ఓణి అయితే రష్మిక మందన గారి లాగానే సగం వరకు అయితే ఓకేనండి. పింక్ కలర్ లంగా, పింక్ కలర్ బ్లౌజ్. కాకపోతే నా దగ్గర పింక్ కలర్ దుపట్టా లేదు కాబట్టి నేను పర్పల్దే తీసుకున్నానండి. ఈ లంగాతో పాటే సెట్లో వచ్చేసింది. ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ పిక్చర్లో ఆవిడ గారు రష్మిక మందన గారు చాలా చిన్న నెక్లెస్ వేసుకున్నారు, ఒకటి గోల్డ్ లాంటిది. ఓకేనా, అక్కడ వచ్చేసి ఆవిడ మల్లెపూలు పెట్టుకుంది, నాకు మల్లెపూలు దొరకలేదు, అందుకోసమే కనకాంబరాలు పెట్టుకుంటున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా కనబడుతుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మన తెలుగు అమ్మాయి లుక్ అంటే తెలుగు అమ్మాయి లుక్ లాగానే కనబడుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ హీరోయిన్ లుక్స్ అన్న క్రియేట్ చేయాలని మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి, నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనండి, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసి నేను కాస్త కొద్దిగా డిజైన్ పెట్టి కుట్టాను అనుకోండి, ఆలియా కట్ డ్రెస్సెస్ లాగా ఆలియా కట్ బ్లౌజ్ కుట్టాను అనమాట. అందుకోసం కొద్దిగా బ్లౌజ్ అనేది లూజ్గా కనబడుతుంది. కాకపోతే ఓవరాల్గా లుక్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఓకేనా, ముందు శారీ స్టైల్ చేసినప్పటికీ ఇప్పటికీ లంగా ఓని స్టైల్ చేసిన లుక్లో నాకే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్య కాస్తంత వెయిట్ లాస్ చేశాను కాబట్టి ఇంకా చాలా బాగా కనబడుతుంది. నేనైతే చాలా ఖుషి. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, నేను డైట్ కూడా చూపిస్తాను, అలాగే నా వర్కౌట్ కూడా చూపిస్తాను, నా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్ వ్లాగ్స్ కూడా ఇస్తానండి. ఓకేనా, ఏ నోస్ పిన్ వచ్చేసి లాస్ట్లో పెట్టాను.